హలో హాయ్ అండి. నేను ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ముందుగానే చికెన్ని నీట్గా కడిగేసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, నింబు, పెరుగు కావాల్సిన పదార్థాలన్నీ కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ కూడా ముందుగానే 1 అవర్కి ముందుగానే నానబెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. 1 అవర్ తర్వాత ఇంకా నేను 2 గిన్నెలు పెట్టానండి బాస్మతి రైస్, ఎందుకంటే ఒకే గిన్నెలో సరిపోలేదు నాకు. సో దాంట్లోనే ఆ వాటర్లోనే అన్నీ కావాల్సిన బగారా మసాలా అవన్నీ వేసేసుకొని ఆయిల్ వేసుకున్నాను కొంచెం. అది ఆయిల్ వేస్తే అన్నము అంటుకోదు మొత్తం రైస్ అంతా. సో బిర్యానీకి వెడల్పు గిన్నె తీసుకుంటే బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుందండి. సో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకుంటే అది చాలా బాగా అవుతుంది మనకు. పైన బిర్యానీ పైన వేసుకోవడానికి అది ఆనియన్స్ చేసేసుకున్న తర్వాత కలుపుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా చికెన్ని వేసి దాంట్లో 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని చికెన్ కుక్ అవ్వడానికి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. అది చిన్నగా స్లిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే పెద్దగా పెట్టుకుంటే అది మాడిపోతుంది అడుగు మొత్తము. సో అక్కడ ఇంకొక స్టవ్ పైన వచ్చేసి బాస్మతి రైస్ కూడా పెట్టుకున్నాను నేను. 2 ఒకేసారి మనకు కలపడానికి ఈజీ అవుతుంది. రైస్ని కూడా మనం మొత్తంగా కుక్ అవ్వనివ్వకూడదు, ఎందుకైతే మొత్తము కుక్ అయిపోతే మెత్తగా వచ్చేస్తుంది బిర్యానీ, మంచిగా రాదు. సో దీంట్లో చికెన్ని చిన్నగా పెట్టేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని నార్మల్గా సగం పలుకు పైన తీయాలి రైస్ని. సో చికెన్ని మళ్ళీ చూసుకున్నాను ఒకసారి, చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేసింది. వాటర్ అంతా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆ వాటర్ అనేది మనకి ఈ సగం ఉడికిన రైస్కి యూజ్ అవుతుంది బిర్యానీ పర్ఫెక్ట్గా రావడానికి. సో దాంట్లో ఇప్పుడు అన్నం అయితే సగం ఉడికి ఉందండి, రెడీ అయింది. సో అన్నంని మెల్లిగా వేరే గిన్నెలో వాటర్ అంతా పోయేటట్టు చూసి ఈ చికెన్ పైనుంచి వేసేసుకోవాలి. సో నేను అలా మొత్తం రైస్ మొత్తం వేసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ ఆ రైస్ పైన మనం వేయించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా నేను ఈసారి క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను కలర్ కోసం, చాలా బాగుంది. ఇంకా రైస్ కలర్ కూడా వేసుకున్నాను. తర్వాత పైన ముందుగా నేను ఎగ్స్ని ఉడకబెట్టేసేసుకున్నానండి. దాని బిర్యానీ పైన ఎగ్స్ కూడా పెట్టాను. ఇంకా మూత పెట్టేసేసుకొని వెయిట్ ఏదన్నా పెట్టాలి మంచిగా కుక్ అవ్వడానికి చికెను రైస్. ఇంకా వెయిట్ పెట్టుకున్న తర్వాత ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో బిర్యానీ ఇంకా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అందరికీ పెట్టేసేస్తున్నాను. మా వాళ్ళు చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇదని నేను నెక్స్ట్ షార్ట్ వీడియోలో పెట్టానండి కంప్లీట్ బిర్యానీకి కావాల్సినవన్నీ. ఇంకా ఎగ్ కర్రీ కూడా చేసుకున్నాను. నెక్స్ట్ పెరుగు పచ్చడి కూడా తీసుకున్నాను. ఇంకా బిర్యానీ బట్టి ఆనియన్స్ కూడా ఉండాలి కదా. సో ఆనియన్స్, బాయిల్ ఎగ్ అండ్ బాయిల్ ఎగ్ కర్రీ బిర్యానీ ఈజ్ రెడీ. చాలా టేస్ట్ అయిందండి, చాలా సూపర్గా ఉంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంట్లోనే చేయి మమ్మీ అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.